చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పేరు ఏమని చెప్పారు? అది ధర్మారావమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు పంతులు గారు. మధు, పంతులు గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? పంతులు గారు, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. మధు, యశ్, సింధు, తేజ ఇక్కడే ఉన్నారన్నావు కదా, మరి వాళ్ళు కనిపించరే? అది కాదత్తయ్య. ఏది కాదు? నువ్వు మారవా లేక మారినట్టు నటిస్తున్నావా? నా కొడుకులు నన్ను మోసం చెయ్యరు. నా కోడలు నా మాట కాదనదు. ఏదో 1-2 సార్లు పొరపాట్లు జరిగుండొచ్చు. అంత మాత్రాన దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ మీద ఇలాంటి నిందలు వేయొద్దు. ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన ట్రిక్స్ ప్లే చేశావో మర్యాదగా ఉండదు. అర్థమైందా? భగవంతుడా, ఇక్కడ ఎవరి పిండ ప్రదానం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ ఆత్మకి మాత్రం పరిపూర్ణమైన శాంతి చేకూరాలి తండ్రి. పద. భలే తప్పించుకున్నావు సింధు. పంతులు గారిని కూడా మేనేజ్ చేసావన్నమాట. కానీ నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు. మీరిద్దరు వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకోండి. అలాగే సింధు, పద. అమ్మా సింధు, అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా జరిపించావమ్మా. వాడి కొడుకుల చేతుల మీదుగా ఈ పూజ చేయిస్తానన్న మాట నిలబెట్టుకున్నావు. చాలు తల్లి, చాలు. నా కొడుకు ఆత్మ శాంతించుంటుంది. కానీ మీ అత్త ఈ పాటికి వస్తూ ఉంటుందమ్మా. దానికేం చెప్తావు తల్లి? నేను మేనేజ్ చేస్తాను భాగ్యం. అత్తయ్య, పంతుల్ని సింధు ఖచ్చితంగా మేనేజ్ చేసుంటుంది. మీ కోడలు అబద్ధం చెప్పినా మీ కొడుకులు అబద్ధం చెప్పరు. వాళ్ళని అడగండి. నేను చెప్పింది నిజమని తెలుస్తుంది. పదండి, పదండి అత్తయ్య.